ఇప్పుడు మనము యాంగులర్లోని @input డెకరేటర్ అంటే ఏంటి అని చూద్దాం. @input డెకరేటర్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ప్రజెంట్ యాంగులర్ మోడల్. యాంగులర్ 4 అనే మోడల్లో మనకు ఇది యాంగులర్ అన్నది ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్ బై input? Why we use input? So mainly we use it is used to transfer data from parent to child. So mainly it is ఎందుకు అంటే మనకు పేరెంట్స్ నుంచి డేటాని చైల్డ్కి సెండ్ చేయడానికి ఈ @input డెకరేటర్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఈ @input అనేది మనము యూజ్ చేసి రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తామని తెలుసుకుందాం. సో ఫస్ట్ డెకరేటర్ని యూజ్ చేయడానికి మనకు కొన్ని స్టెప్స్ అనేది తెలుసుకుందాం. చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ లోపల నేను ఒక చైల్డ్ కాంపోనెంట్ అనేది సెట్ చేశాను. ఇందులో డేటా ఏం లేదు, జస్ట్ డేటా ఉంది, అంటే చైల్డ్ కాంపోనెంట్ ఉంది. తర్వాత ఇంకొకటి పేరెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. పేరెంట్ కాంపోనెంట్లో నాకు పేరెంట్ వర్క్స్ ఉంది. ఈ రెండింటిని కూడా నేను రౌట్స్ యూజ్ చేసి ఈ విధంగా నేను రౌటర్ని యాడ్ చేసి రెండింటిని యాడ్ చేశాను. ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ చూసినట్టు మనకు ఈ విధంగా ఉంటుంది. పేరెంట్ క్లిక్ చేసినప్పుడు మనకు పేరెంట్ వర్క్స్ వస్తుంది, చైల్డ్ క్లిక్ చేసినప్పుడు చైల్డ్ వర్క్స్ వస్తుంది. ఇది మన అవుట్పుట్. దీనివల్ల మనము ఎలా చేద్దామని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒకటి వేరియబుల్ అని డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్స్ అనేది తెలుసుకుందాము ఏ విధంగా చేయాలనేది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిక్లేర్ వేరియబుల్ ఇన్ పేరెంట్ కాంపోనెంట్. పేరెంట్ కాంపోనెంట్లో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. ఏమంటే ఇది పేరెంట్ కాంపోనెంట్. పేరెంట్ కాంపోనెంట్లో నేను ఒకటి డేటాని తీసుకుంటాను. డేటా వచ్చేసి నేమ్ వచ్చేసి ఒక నేమ్ తీసుకుంటాం. నేమ్ టైప్ వచ్చేసి స్ట్రింగ్, నాకు వాల్యూ వచ్చేసి జస్ట్ హలో బాటన్ తీసుకున్నాం. ఈ విధంగా నేను ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేసుకున్నాను. సో ఇది పేరెంట్ కాంపోనెంట్ కదా. పేరెంట్ కాంపోనెంట్కి మనకు చైల్డ్కి డేటాను పంపడానికి ఏ విధంగా వాడతాం, ఈ విధంగా వాడతాం. ఇట్లా ఇది పని చేస్తాం. H1 ట్యాగ్లో చిన్న రిప్లేస్మెంట్ వాడి ఏమని సేవ్ చేస్తారు. సేవ్ చేసి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఏమైనా వచ్చింది ఎర్రర్ అనేది నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద టైప్ చైల్డ్ కాంపోనెంట్. అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ నేమ్ అనే ప్రాపర్టీ ఏదైతుందో ఇది మనకు ఈ కాంపోనెంట్లో చైల్డ్ కాంపోనెంట్ కదా, కాంపోనెంట్లో లేదు అని మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదా. అంటే పేరెంట్లో ఉన్న డేటా అనేది మనకి డైరెక్ట్గా చైల్డ్కి అనేది పంపలేము. అక్కడ కొంత మనకు ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది. సో దీన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ స్టెప్ 1 మనం పేరెంట్ కాంపోనెంట్లో ఒకటి ఇట్లా చేసుకున్న వేరియబుల్ అనేది. తర్వాత చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ కాంపోనెంట్ని మనము పేరెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కాంపోనెంట్ యొక్క ఇది మన కాంపోనెంట్ నేమ్ అక్షరాక్షర్ అనేది. సో దీన్ని కాపీ చేసుకుని పేరెంట్ కాంపోనెంట్లో మనము డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనం డిక్లేర్ అనేది చేసాం. కానీ ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ ఉందంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. ఎందుకంటే మనము జస్ట్ చైల్డ్ కాంపోనెంట్ని మనము పేరెంట్లో డిక్లేర్ చేసామంటే కానీ డేటా అనేది పంపలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు డేటా అనేది డిక్లేర్ చేయాలి. సో ఇంతకు వచ్చేసి పేరెంట్ కాంపోనెంట్లో మనకు డేటా అనేది ఉంది. సో ఈ డేటాని మనం పంపాలనుకుంటున్నాము. కాబట్టి ఈ డేటా నేమ్ అయితే ఏదైతుందో ఈ నేమ్లో మనము ప్రాపర్టీ బైండింగ్ లాగా ఇక్కడ మనం ఇందులో డిక్లేర్ చేయాలి. సో దానికి ఏదైనా ఒక నేమ్ తీసుకుంటానేమో డేటా తీసుకుంటా. దీని యొక్క నేమ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ నేమ్ ఇక్కడ నుంచి ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్ నుంచి మనకి ఇక్కడికి బాండ్ అవుతుంది.
సో ఇప్పుడు మనకు ఈ డేటా అనేది బైండింగ్లో ఇందులో మనకు డేటా అనేది ఉంటుంది. దీన్ని మనం చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ డెకరేటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇన్పుట్ డెకరేటర్ అనేది ఎక్కడ ఉంటే మనకి ఇక్కడ తీసుకున్నాం. ఇన్పుట్ డెకరేటర్ అనేది మనకు /4 అనేది అంటూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇన్పుట్ డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, దాని తర్వాత చూసినట్టుగా మనకు ఇన్పుట్ అనేది మనం ఇక్కడ /4 ఈ విధంగా తీసుకోవాలి. ఇన్పుట్ అనేది వేసుకున్నాము. దాంట్లో మనము వేరియబుల్ నేమ్ తీసుకుంటాము. వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను డేటా ఇచ్చాను కాబట్టి ఆ డేటాని తీసుకున్నాను. తర్వాత ఈ డేటాని ఆటోమేటిక్ అవుతుంది. అది దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేసి ఆ డేటా అనేది నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసాను. కానీ మనకు చూసినట్టయితే ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనము జస్ట్ క్యాన్ బైండ్ టు డేటా సిన్స్ ఇది మన ప్రాపర్టీ ఆఫ్ యాప్ చైల్డ్. అంటే యాప్ చైల్డ్ అయితే ఉందో దీనికి అది తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే మనము చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్లో యూజ్ చేసాం కానీ ఇంపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. చైల్డ్ కాంపోనెంట్ చెప్పిన తర్వాత ఈ చైల్డ్ కాంపోనెంట్ మనం ఇంకోట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకి చూసినట్టయితే మనకు డేటా అనేది ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ క్లిక్ చేస్తే మనకు అలా వాళ్ళని వస్తుంది. సో ఇంకొంచెం రిఫరెన్స్ కోసం ఇక్కడ నేను ఇది మనకు చైల్డ్ కాంపోనెంట్ ఇది కాబట్టి మనం ఫ్రమ్ చైల్డ్ తీసుకుంటాం. ఇప్పుడు చైల్డ్ అలవడం వచ్చింది. చూసినట్టు మనకు స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. స్టెప్స్ అనేది ఫస్ట్ డిక్లేర్ వన్ వేరియబుల్ పేరెంట్ కాంపోనెంట్ డిక్లేర్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని ఇంపోర్ట్ చైల్డ్ కాంపోనెంట్ parent HTML file some outside. సో ఈ విధంగా మనం పేరెంట్ కాంపోనెంట్లో యూజ్ చేస్తాము. సో ఇది వాడుకున్న తర్వాత మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇంపోర్ట్ ఈ లైబ్రరీలో నాకు అది ఇంపోర్ట్ డెకరేటర్ అనేది ఉంటుంది. డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేసి ప్రాపర్టీ బైండింగ్ ఇచ్చి మనము వేరియబుల్లో అరేంజ్ చేసుకోవచ్చు. అది విధంగా అంటే ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్ ఉంటుంది. పేరెంట్ PS5 తర్వాత చైల్డ్ PS5 HTML5. సో ఫస్ట్ మనము పేరెంట్ నుంచి డేటాని క్యారీ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి పేరెంట్ మనము ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. PS5లో ఏమైనా రూపాయలు తీసుకుంటాం. దాంట్లో ఇప్పుడు నేను డిక్లేర్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చేసి డేటా తీసుకుంటాం. దానికి టైప్ స్ట్రింగ్ దాంట్లో వాల్యూ తీసుకున్నాం. ఏమనంటే నేను తీసుకున్నాం. పేరెంట్లో మనం డేటా డిక్లేర్ చేసుకుంటాం. సో దీన్ని మనము ఇక్కడ చైల్డ్లో
ఈ చైల్డ్లో మనం డిక్లేర్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే సో ఇక్కడ డేటాని మనము చైల్డ్ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఆ విధంగా యూజ్ చేసుకోవాలంటే మనము ఏం చేయాలి, ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో మనము ఆ చైల్డ్ ఏదైతే ఉందో సెలెక్ట్ అది మనము తెలుసుకోవాలి. చైల్డ్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. దీని తర్వాత మనము డేటాని డైరెక్ట్గా పంపాలి కాబట్టి ఇక్కడ మనము ప్రాపర్టీ పైన యూజ్ చేయాలి. దానికి నేమ్ తీసుకోవాలి. డేటాని డేటా తీసుకోవాలి. ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఫోటో అనేది ఇచ్చుకున్నాం కాబట్టి ఫోటో అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫోటో నేమ్ ఏదైతే ఉందో అది కనుక్కొని చైల్డ్ పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము దీన్ని మనం చైల్డ్ కంప్యూటర్లో వాడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ మనం ఇంపోర్ట్ ఎక్కడము కానీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఇంపోర్ట్ అని యూజ్ చేయాలి. ఏదైనా వాడటమంటే ఈ నేమైతుందో నేను టీఎస్పైలో రన్ చేసుకోవాలి. మీరు మార్చుకోండి ఈ విధానం ఇంటికన్నా చేసుకోండి. డేటా కాబట్టి ఇక్కడ మనకు టీజర్ కావాలని తీసుకోవచ్చు. డేటా